పైనుంచి కొట్టుకోమ్మా. మీకు చెక్ ఎందుకు ఇచ్చారు 1,00,000? మా భర్త గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఎక్కడ? అడుసుమల్లి ఊళ్ళో కొత్తూరు పోయి వస్తుంటే పొలం పని మీద యాక్సిడెంట్ అయ్యి గుర్తు తెలియని వాహనం వెళ్ళిపోయింది, చనిపోయారు. ఓకే. ఇచ్చారు. మరి ఎప్పుడు చనిపోయింది? 2023 జనవరి 10వ తారీఖు యాక్సిడెంట్ అయ్యింది, 12 చనిపోయారు. ఇప్పుడు చెక్ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి కార్యకర్తలు పట్టించుకొని కాగితాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేసి పెట్టారు. ఇప్పుడు మాకు పెదనందిపాడు మండలంలోని పెదనందిపాడు గ్రామంలో తొండపు శ్రీనివాసరావు గారు 2023 జనవరి ప్రమాదవశాత్తు అడుసుమల్లి గ్రామంలో మృతి చెందినారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఎవరో పట్టించుకోకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె సభ్యత్వ కార్డు మరియు ఆధారాలన్నీ సేకరించి స్థానిక కార్యకర్తలు పార్టీ ఆఫీస్కి పంపించినందువలన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 1,50,000 రూపాయలు తొండపు పద్దరికి పంపించి ఉన్నారు. ఆ చెక్కుని ఆమెకి ఇచ్చి ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఆమె తరఫున పెదనందిపాడు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం చేసిన సేవలు అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. కారణం ఏంటంటే ఏ దేశంలో ఏమెత్తున్నారో తెలియదు కానీ, ఏ రాష్ట్రంలో ఏమెత్తున్నారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదశాత్తు జరిగినప్పుడు ఎమ్మటే వాళ్ళ కుటుంబానికి వెసులుబాటు కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ఆర్థిక సహాయం చేయడం అనేది అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వంగా సరిపోయింది. మా గ్రామస్తుడు అడుసుమిల్లిలో అనుకోని పరిస్థితుల్లో చనిపోయిన కారణంగా వైసీపీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా. ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఐటీడీ సభ్యుడు దివి నాగరాజు దీన్ని బయటికి తీసి ఆ అమ్మాయికి సహాయపడాలని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన కాగితాలన్నీ తీసుకొని పంపించడం జరిగిన తర్వాత కూడా పెండింగ్ పడింది. పెదనందిపాడు మండలం కేంద్రమైన పెదనందిపాడు గ్రామవాసి తొండపు శ్రీనివాసరావు గారు 2023 సంవత్సరం జనవరి 12వ తారీఖున ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి గురై మరణించడం జరిగింది. అదే నెలలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని యొక్క సభ్యత్వం ఉందా లేదా అని కనుక్కొని ఆ సభ్యత్వ కార్డు మీద ప్రమాద బీమా వస్తుందని వాళ్ళకి చెప్పి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్, హాస్పిటల్ నుంచి పోస్ట్మార్టం రిపోర్టు, ఎస్ఐ గారి ఓన్గా ఎఫ్ఐఆర్ సైన్ చేసిన కాగితాలు, ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి 2023లోనే ఇచ్చాం. కాకపోతే కొన్ని పోలీస్ రిపోర్ట్స్ అనేవి ఒక కాగితం మిస్ అయినందువల్ల ఇది పెండింగ్లో పడింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో నేను క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు వెళ్ళాను కేంద్ర కార్యాలయానికి. ఎమ్మెల్సీ గారికి దృష్టికి నేను తీసుకెళ్ళాను. నాగార్జున గారు నాగార్జున గారి దృష్టికి తీసుకెళ్తే వారు మన లోకేష్ పిఐ గారితో స్పాట్లో నా ముందే మాట్లాడి ఇట్లా మన కార్యకర్తకి ఇలా ఇబ్బంది జరిగింది, అది పెండింగ్లో ఉందంటే వారు ఒక నెలలోనే ఇది శాంక్షన్ అయ్యింది, దీనికి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పిఐ గారు చెప్పడం వాగ్దానం చేశారు. అదేవిధంగా నిన్న కేంద్ర పార్టీ కార్యాలయానికి వారి శ్రీమతి పద్మావతి గారిని పిలిచి 1,50,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చంద్రబాబు గారు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మన కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సభ్యత్వం అంటే గతంలో 2 లక్షలు, 1,50,000, ఇప్పుడు సభ్యత్వంలో ప్రమాద బీమా 5 లక్షలు ఇస్తున్నారు. కాబట్టి దేనికి సీఎంఆర్ఎఫ్ పెట్టుకోవాలన్నా ఏదైనా సరే సభ్యత్వం కార్డు కంపల్సరీ అడుగుతారు. ఏదైనా పథకానికి అప్లై చేసినప్పుడు కూడా అడుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు అందరి పేరును కూడా సభ్యత్వం తీసుకోవాలి. రాబోయే 27 జనవరి నుంచి మళ్ళీ మొదలవుతుంది. లేనాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇప్పుడు కూడా నాకు సైట్ ఉంది, నా క్లస్టర్ సైట్లో నేను చేయగలను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రమాద బీమాని పొంది వారి యొక్క కుటుంబ వెసులుబాటును సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క చెక్కు రావడంలో మా లోకల్ ఎమ్మెల్యే పత్తిపాటి శాసనసభ్యులు గోర్ల రామాంజనేయ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి నేను శిక్షణా తరగతుల్లోంచి ఫోన్ చేస్తే ఎమ్మెల్సీ గారిని కలవమని చెప్పి సలహా ఇచ్చి ఆయన పర్సనల్గా కూడా ఫోన్ చేసి దీన్ని పట్టించుకొని చేసినందుకు ఎమ్మెల్యే గోర్ల రామాంజనేయ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు.